నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. లోకమంతా ఈశ్వరమయం. శివం కానిది ఈ సృష్టిలో ఏదీ లేదు. సకల చరాచర జీవకోటి ఆ పరమేశ్వరుడి కరుణతోనే ఉనికిలో ఉంటున్నాయి. అందుకే శివం కానిది శవం అంటారు జ్ఞానులు. సకల భూతాధిపతిగా పరమేశ్వరుడు దేశవ్యాప్తంగా ఎన్నో దివ్య భవ్య నవ్యధామాల్లో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. అలాంటి ఓ దివ్యధామం తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామంలో శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం శతాబ్దాలుగా అలరారుతోంది. ఆ మహిమాన్విత క్షేత్రాన్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో దర్శించి తరిద్దాం. జగతి చేతనత్వానికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహమే ప్రధానం. ఆ ఆది దంపతులు భక్తకోటిని సదా సంరక్షించడానికి అనేక దివ్యధామాలలో వెలసి పూజలందుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామంలో శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ దివ్యధామం 1126వ శతాబ్దిలో ఆవిర్భవించినట్టుగా చరిత్ర ద్వారా తెలుస్తోంది. 12వ శతాబ్దం నాటి కాలానికి మేళ్లచెరువు ప్రాంతమంతా దట్టమైన అడవులతో ఉండేది. ఈ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పశువుల కాపరులు తమ ఆవులను ఇక్కడికే మేతకు తీసుకువచ్చేవారు. వాటిని ఒకచోట కట్టి ఉంచేందుకు ఒక కొట్టాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ మందలోని ఒక ఆవు రోజూ కొట్టంలోని గుండ్రాయి మీద పాలు అభిషేకిస్తూ ఉండడాన్ని గమనించిన కాపలాదారుడు ఆ పల్లె పెద్దలకు తెలియచేస్తాడు. రుబ్బురోలు ఆకారంలో ఉన్న లింగమూర్తిని ఊరు చివర పారవేయిస్తారు. మరుసటి రోజు మళ్లీ అడవిలో స్వామివారి లింగమూర్తి దర్శనమిచ్చేది. యథాతథంగా ఆవు స్వామివారి లింగమూర్తిపై తన పొదుగు నుంచి పాలను సేపి స్వామివారిని అభిషేకిస్తుంది. ఈ తంతును కాపలాదారులు చూడ్డం, పారేయడం, మళ్లీ అక్కడే లింగమూర్తి ప్రత్యక్షమవడం ఇలా 21 రోజుల పాటు సాగింది. అదే రోజు రాత్రి పరమశివుడు ఆ పల్లె పెద్దలు గంగపోయిన మంగన్న బోయన్నలకు స్వప్నంలో సాక్షాత్కరించాడు. తాను పరమశివుణ్ణని, కొట్టంలో గుండ్రాయి రూపంలో కొలువై ఉన్నానని చెప్పి తనకు ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపిస్తాడు. శివుడి ఆనతి మీద వారు వారి తాహతుకు తగ్గట్లుగా ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశాడని ఆలయ గోడల మీద ఉన్న శాసనాల ద్వారా తెలుస్తోంది. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువు అంచు వెంబడి మేడి చెట్లు ఎక్కువగా ఉండేవట. అందుకే ఈ ప్రాంతాన్ని మేడి చెరువుగా పిలిచేవారు. కాలక్రమేణా అది మేళ్ల చెరువుగా స్థిరపడిపోయింది. మేళ్ల చెరువు ప్రాంతంలో సిమెంటు రాళ్లు ఎక్కువగా లభ్యమవుతాయి. మేళ్ల చెరువు పరిసర ప్రాంతాలలో 800 అడుగుల లోతు తవ్వినా చుక్క నీరు పడదు. కాని స్వామివారి లింగాకారం పైనుంచి నీటి చలమ ఊరుతూనే ఉంటుంది. ఎన్ని తీసేస్తే అన్ని నీళ్లు వస్తూనే ఉంటాయి. అంతటి మహిమాన్వితమైన శంభులింగేశ్వరుడి ఆలయం ప్రాంగణంలోకి ప్రవేశించగానే భక్తులకు నిశ్చలమైన ప్రశాంత చిత్తం ఏర్పడుతుంది. ఆ ఆధ్యాత్మిక చింతనతో, ఆర్తితో శంభులింగేశ్వరుని సన్నిధికి చేరుకుంటారు భక్తులు. పురాతన అంతరాలయ నిర్మాణం భక్తుల మనసుకు ఆధ్యాత్మిక రసానందాన్ని పంచుతుంది. అంతరాలయంలో శంభులింగేశ్వరుడు పంచారామాల్లో ఒక క్షేత్రం అమరావతిలో వెలిసిన అమరలింగేశ్వరుడిలా ప్రతి ఏడాది మేళ్లచెరువు దివ్యధామంలో కొలువైన శ్రీ శంభులింగేశ్వరుడు కూడా పుష్కరానికి అంగుళం చొప్పున ఎదుగుతూనే ఉంటాడు. శంభులింగేశ్వర స్వామి లింగానికి అనేక పానవట్టాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటి మధ్యలో పంచభూతేశ్వరుడు భక్తకోటి నయనాలకు దివ్యంగా భవ్యంగా గోచరిస్తాడు. అనంతమైన సృష్టి ఎందులో సంచరించి ఎందులో లయం చెందుతుందో అదే లింగమని పండితులు చెప్తారు. ఆద్యంతాలు లేనిదే లింగం. అసలు లింగతత్వమే ఆత్మ. కాబట్టి ప్రతి జీవిలోనూ పరంజ్యోతి ఆత్మగా భాసిల్లుతుంటాడు. ఆ దివ్యతత్వాన్ని మానవాళి తెలుసుకోవడం కోసమే పరమేశ్వరుడు లింగాకారుడిగా అవతరించాడు. భక్తులను సదా అనుగ్రహిస్తుంటాడు. భక్తుల కోర్కెలు తీర్చే దేవుడిగా శివయ్య పూజలు అందుకుంటాడు. అంతటి మహిమగల శంభులింగేశ్వరుడి పూజా విశేషాలను వీక్షించి తరిద్దాం. తల మీద గంగమ్మతో అర్ధనారీశ్వర రూపంతో స్వయంభూగా ఆ జంగమయ్య వెలసిన క్షేత్రం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు ప్రసిద్ధి చెందింది.
పుష్కరానికి అంగుళం చొప్పున శివలింగం వృద్ధి చెందడం, లింగం శిరస్సు భాగం నుంచి జలం రావడం, శివరాత్రి సందర్భంగా 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం, ఇలా ఎన్నో ప్రత్యేకతలకు ఆలవాలమైన ఈ ఆలయం నిత్యం భక్తుల సందడితో, ఆధ్యాత్మిక వాతావరణంతో నెలకొని ఉంటుంది. 12వ శతాబ్దంలోనే ఆలయ నిర్మాణానికి పునాది పడిందని చరిత్ర ద్వారా స్పష్టమవుతోంది. ఈ క్షేత్రంలో శివలింగం అనేక విశిష్టతలకు నెలవు. ప్రధానంగా శివలింగం శ్వేతలింగంగా ఉండడం, వెనకవైపు జడ ఆకారాన్ని పోలిన గుర్తులు ఉండడంతో భక్తులు శంభులింగేశ్వర స్వామి రూపాన్ని అర్ధనారీశ్వరుడిగా పూజిస్తారు. పానవట్టం మీద ఉన్న లింగమైతే ప్రతి పుష్కర కాలానికి 1 అంగుళం చొప్పున పెరుగుతూ వస్తోందని, లింగం ముందు భాగంలో ఏర్పడుతున్న బొట్టులాంటి ఆకారాలే ఇందుకు నిదర్శనమని పండితులు చెబుతున్నారు. దుఃఖ భవసాగర తారణాయ జ్యోతిర్మయాయ గుణనామ సురుచ్యక. మేళ్లచెరువు శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామి క్షేత్రంలో ప్రతి ఏడాది శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. సుమారు 3 రోజుల పాటు జరిపే కళ్యాణోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని కళ్యాణాన్ని వీక్షించి భక్తులు తరిస్తారు. కేవలం శివరాత్రోత్సవాలే కాక మరెన్నో విశేష పూజలను ఘనంగా నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఆలయాలలో మేళ్లచెరువు శివాలయం ముఖ్యమైనది. ఇక్కడ ఏటా మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలతో ఈ ప్రాంతమంతా జనసంద్రంగా మారిపోతుంది. శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు, లింగోద్భవ కాలంలో ప్రత్యేక అభిషేకాలు, శివ కళ్యాణోత్సవాలను ఇక్కడ వైభవోపేతంగా జరుగుతారు. చివరి రోజున పవళింపు సేవను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. జాతరలో 2 రోజుల పాటు ఎత్తైన ప్రభలను నిర్మిస్తారు. ఈ ప్రభలను విద్యుత్ దీపాలతో నింగిలోని నక్షత్రాలు ప్రభల మీద పడ్డాయా అన్నట్టుగా అలంకరిస్తారు. వీటిని చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో చేరుకుంటారు. రాష్ట్ర స్థాయిలో ఎడ్ల పందేలను, వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహిస్తారు. మేళ్లచెరువులోని ఈ శివాలయానికి కొంత దూరంలో మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. అలాగే సమీపంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టు ప్రముఖ పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది. మొత్తంగా మేళ్లచెరువు శంభులింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం ద్వారా ఆధ్యాత్మిక మనోల్లాసం పుష్కలంగా కలుగుతుంది. శంభులింగేశ్వరుడి ఆలయ సన్నిధిలో అన్నదాన కార్యక్రమాలను విశేషంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో అయ్యప్ప మాలధారుల శరణుఘోషలతో ఆలయం కైలాసాన్ని తలపిస్తుంది. సర్వశక్తి ప్రదాయిని అయిన అమ్మ రూపాలన్నింటిలో అత్యంత కరుణామృత రూపం ఇష్టకామేశ్వరి. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అమ్మ స్వరూపం పరమ పావన దివ్యరూపంగా దర్శనమిస్తుంది. ఇదే ఆలయంలో శంభులింగేశ్వర స్వామి సమేతంగా పార్వతీమాత ఇష్టకామేశ్వరి దేవిగా కొలువై స్వామివారితో తనను దర్శించవచ్చిన భక్తులను అనుగ్రహిస్తోంది. ఆ తల్లి కరుణకు పాత్రులవుదాం రండి. కామేశ్వరి శక్తికి మూల స్వరూపిణి అయిన ఆదిపరాశక్తి కరుణామృత రూపం. ఎందరో దివ్య పురుషులు, ముక్కోటి వేలుపులు అమ్మని ఇష్టకామేశ్వరి రూపంలో కొలిచి తరించారు. భక్త వాత్సల్యపూరితమైన మాతృమూర్తి తన బిడ్డలను ఏ రూపంలోనైనా సరే రక్షించడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ నేపథ్యంలోనే శతాబ్దాల క్రితం ఇదే నేలపై వెలసి తనని దర్శించవచ్చిన భక్తులకు అభయవరప్రదాయిని అయి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తోంది. సాధారణంగా అన్ని దివ్యక్షేత్రాలలోనూ అయ్యవారు ఉన్న చోటల్లా అమ్మవారు కూడా కొలువు తీరి నమ్మి సేవించవచ్చిన భక్తులపై కటాక్ష వీక్షణాలను కురిపిస్తోంది. అదే రీతిలో మేళ్లచెరువు శంభులింగేశ్వరుడి సన్నిధిలో పార్వతీదేవి ఇష్టకామేశ్వరిగా భక్తుల పూజలందుకుంటోంది. శక్తి స్వరూపిణి అమ్మ, ఆ ఆదిపరాశక్తి అమృత స్వరూపం ఇష్టకామేశ్వరి. ఆ దయామృత సింధువుని పురాణ పురుషులు, సిద్ధులు, యోగులు, ముక్కోటి దేవతలు కొలిచి తరించారు. సమస్త లోకాలను కాచి కాపాడే ఆ తల్లి అత్యంత కరుణాపూరితమైన వాత్సల్యమూర్తిగా మేళ్లచెరువు దివ్యధామంలో భాసిల్లుతుంది. ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో కొలిచిన భక్తులు సకల సౌభాగ్యాలు పొందుతారని ఇక్కడి భక్తుల విశ్వాసం. భక్తుల ఇష్టకామ్యాలను తీర్చే ఇష్టకామేశ్వరి దర్శన భాగ్యం అష్టైశ్వర్య ప్రదాయకం. శంభులింగేశ్వరుడి సన్నిధానంలోని అంతరాలయంలో విశాల నేత్రద్వయంతో తీర్చిదిద్దిన నాసికపై ముక్కెరతో చంద్రబింబంలా ప్రకాశిస్తూ తనని దర్శించవచ్చిన భక్తులను ఇష్టకామేశ్వరీదేవి అనుగ్రహిస్తోంది. ప్రతి శుక్రవారం, మంగళవారం ఇష్టకామేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
దసరా తదితర శాక్తేయ పర్వదినాలలో సైతం అమ్మవారికి విశేష పూజలు జరుపుతారు. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసిన లింగం. ఈ ఏరియాలో 500-600 అడుగులు వేసినా కానీ బోరు పడవు, చాలా అరుదు. అట్లాంటి ప్రదేశంలో స్వామివారి లింగాకారం 5 అడుగుల సుమారు నుంచి ఆ లింగాకారంలో నుంచి నీళ్లు రావడం చాలా విశేషం. ఈ లింగాకారంలో స్వామివారి గంగని నీళ్లు చల్లుకున్న ప్రతి భక్తులకు కూడా సర్వ ఐరారోగ్య ఐశ్వర్యం కలుగుతాయనే నమ్మకంతో లక్షల మంది వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఆ స్వామివారి శిరసున ఆ నీళ్లు చల్లించుకుంటారు. ఇక్కడ స్వామివారు 100 సంవత్సరాలకి బెత్తెరు పెరుగుతుంటారు. పెరుగులింగం కింద బిల్ల సపోర్ట్ ఇచ్చుకుని పానుగొట్టం సపోర్ట్తో స్వామివారి లింగాకారం పెరుగుతుంటది. అది ఇక్కడ విశేషం. రాశి చక్రంలో రాహుకేతువుల పాత్ర చాలా ప్రధానమైంది. ఆ మూర్తులు 18 మాసాలకు ఒకసారి అపసవ్య మార్గంలో రాసులు మారుతుంటారు. భక్తజన కోటి జాతక విధి విధానాల్లో కష్టనష్టాలు వాటిల్లుతుంటాయి. వాటిని నివారించడానికి రాహుకేతువులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. కాళహస్తిలో వలె మేళ్ల చెరువు ఆలయ ప్రాంగణంలో రాహుకేతువులు కొలువుతీరారు. ఆ రాహుకేతు మూర్తులకు పూజాధికాలు నిర్వహించి గ్రహశాంతి క్రతువులను నిర్వహించుకుంటారు. శంభులింగేశ్వర స్వామి కొలువైన ఆలయ ప్రాంగణంలో గ్రహదేవతలైన రాహుకేతువులు భక్తుల పూజలందుకుంటున్నారు. మేళ్ల చెరువు పరిసర ప్రాంత భక్తజనుల సౌలభ్యం కోసం శ్రీకాళహస్తిలో మాదిరి రాహుకేతు దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. ప్రతి మంగళవారం 3 నుండి 4 గంటల 30 నిమిషాల మధ్య సమయంలో రాహుకేతు పూజలను ఘనంగా నిర్వహిస్తారు. రాశి చక్ర ఫల గోచారాన్ని బట్టి రాహుకేతు దోషాలు ఉన్న భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు జరిపించుకుంటే ఆయా గ్రహదోషాలు సమసిపోతాయి. ఓం శ్రీ ఇష్టకామేశ్వరీ దేవ్యై నమః. స్వస్తి. మేళ్ల చెరువులోని శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దర్శన భాగ్యం పూర్వజన్మ సుకృతం అని భక్తుల విశ్వాసం. అంతటి మహిమాన్విత దివ్యక్షేత్ర దర్శన భాగ్యం భక్తజన కోటికి కలగాలని ఆశిద్దాం. Thank you.